ఓకే, ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఓకేనా, అందరూ వచ్చాక స్టార్ట్ చేద్దాం. మ్యూట్లో ఉండండి అందరూ. ఓకే, 13 members ఇంకా రావాలి, వెయిట్ చేద్దాం. Okay, good morning students. So today we are going to see fuse deposition modeling operation. మీకు ఏమైనా డౌట్స్ అవి ఉంటే చాట్లో మెసేజ్ చేయండి నాకు. ఓకే, మిమ్మల్ని అందరిని మ్యూట్ చేశాను, సో మీరు మాట్లాడలేరు కాబట్టి ఎనీథింగ్ యూ జస్ట్ మెసేజ్ ఆన్ చాట్. ఓకే, సో FDM ఫ్యూజ్ డిపోజిషన్ మెషిన్. ఫ్యూజ్ డిపోజిషన్ మెషినింగ్ గురించి నిన్న చూసాం మనం. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏం పార్ట్స్ ఉంటాయి దాంట్లో, ఏంటి అనేది మొత్తం కూడా మనం నీట్గా తెలుసుకున్నాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ FDM ఆపరేషన్. ఆపరేషన్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం చూద్దాం.
ఫస్ట్ వన్ FDM ఆపరేషన్ లో ఫస్ట్ పాయింట్ CAD ఫైల్ ప్రిపరేషన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే CAD ఫైల్ ప్రిపరేషన్ చేసుకోవాలి. క్లియర్ లేదు, గుడ్. CAD ఫైల్ ప్రిపరేషన్. సో ఫస్ట్ వాట్ ఈస్ CAD ఫైల్ ప్రిపరేషన్ అనేది చెప్తాను వినండి. సో బిఫోర్ బిల్డింగ్ ది పార్ట్, the STL file has to be converted into the machine language understand by FDM. ఫస్ట్ ఏం చేయాలంటే మనం పార్ట్ అనేది మనం తయారు చేయక ముందు STL అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజ్ ఫైల్. గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజ్ ఫైల్. ఆ ఫైల్లోకి ఫస్ట్ కన్వర్ట్ చేయాలన్నమాట. దట్ ఈస్ మీనింగ్ హియర్ మిషన్ లాంగ్వేజ్. ఆ మిషన్ లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే FDM మిషన్ అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం తయారు చేసిన ఆబ్జెక్ట్ ని ఈ FDM మిషన్ అర్థం చేసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, దాని షేప్ ఎలా ఉంది, ఏంటి అనేది అర్థం చేసుకొని దాన్ని బట్టి మనకి ఏంటంటే అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే. తర్వాత క్విక్ స్లైస్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ టు దిస్ పర్పస్. దీన్ని మనకి ఏంటంటే ఇలా చేయడం కోసం మనం చేయాల్సింది ఏంటంటే క్విక్ స్లైస్. అంటే స్లైస్ అంటే మీనింగ్ ఏంటి? ఒక పార్ట్ అనేది మనం ఇప్పుడు తయారు చేయాలనుకున్నప్పుడు ఆ పార్ట్ ని డైరెక్ట్ ఒకేసారి, ఇప్పుడు 3 డైమెన్షనల్ డయాగ్రామ్ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CAD ప్రిపరేషన్ అని చెప్పాను. ఒక ఫోన్ తీసుకోండి ఎగ్జాంపుల్ కి. ఒక సెల్ ఫోన్ మీరు డోమ్ ఉంది, ఒక సెల్ ఫోన్ డోమ్ మీరు ఇప్పుడు ప్రింట్ చేయాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు సెల్ ఫోన్ డోమ్ మనం చూసినట్లయితే ఈ విధంగా కర్వేచర్స్ అండ్ see this is in 3-dimensional view. You just observe this. Okay. Like this. ఇది డోమ్. సో ఈ డోమ్ లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని గ్యాప్స్ కూడా ఇస్తాం మనం. వాట్ ఈస్ దిస్ గ్యాప్స్? ఫర్ ఫిక్సింగ్ కెమెరాస్ లైక్ దిస్. ఓకే. See your back mobile of back space, this one. Okay, we need to manufacturing this is thickness. So first of all we are create CAD model like this. Like this. సో ఇప్పుడు ఈ థిక్నెస్ లో ఇప్పుడు మెటీరియల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ప్లాస్టిక్ మెటీరియల్ అవ్వచ్చు లేదా వేరే ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఈ పార్ట్ అనేది నేను ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సో ఈ పార్ట్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ గా CAD డయాగ్రామ్ గీసాక డైరెక్ట్ మిషన్ కి ఇచ్చామనుకోండి, మిషన్ అనేది అర్థం చేసుకోలేదు ఫస్ట్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది. అందుకని చెప్పేసి మనం దీన్ని స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజ్ ఫైల్ లోకి కన్వర్ట్ చేస్తాం అనమాట. అంటే ఇది చూడండి, ఇదే పార్ట్ ఇప్పుడు లాంగ్వేజ్ ఫైల్ లోకి నేను కన్వర్ట్ చేస్తే అలా సో ఇది అవుతుంది అనేది. ఇలా స్లైస్ అని చెప్పాను చూసారా, ఆ స్లైస్ చిన్న చిన్న ముక్కలుగా ఎలా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ యూ కెన్ సీ ట్రయాంగులర్ షేప్. దిస్ ఇస్ లేయర్స్. ఈ విధంగా లేయర్స్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా స్లైస్ చేయబడి ఉంటుంది. చూడండి ఇలా. ఈ లైన్స్ ఏంటి సార్ మీరు అడిగితే, ఇవి స్లైస్ అన్నమాట. అంటే లేయర్ స్లైస్ అంటాం వీటిని. ఒక్కొక్క లేయర్ లో నెంబర్ ఆఫ్ ట్రయాంగులర్ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఈ విధంగా ఇలా. తర్వాత చూడండి, దిస్ ఇస్ ద గ్రాఫికల్ ఇమేజ్ ఆఫ్ దిస్. Look at this. This is triangular. I zoom it. See triangles. చూడండి,
వీటిని నోట్స్ అంటాం. ఇన్ FEM లాంగ్వేజ్ వి కాల్ దిస్ ఈస్ కాల్డ్ నోట్స్. చూసారా, ఈ విధంగా మనకి ట్రయాంగులర్స్ ఏర్పడతాయి. వీటిని స్లైస్ అంటాం, లేయర్ స్లైసెస్. ఈ విధంగా. సో పార్ట్ మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే ఈ విధంగా మనకి స్లైస్ చేయబడి ఉంటుంది. ముక్కలుగా ట్రయాంగులర్ షేప్ లో మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు ఆబ్జెక్ట్ అనేది క్లియర్ గా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మిషన్ అనేది అర్థం చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ దీన్ని STL ఫైల్ అంటాం. ఫస్ట్ మనం చేసిన దాన్ని STL ఫైల్ లోకి ఈ విధంగా నేను కన్వర్ట్ చేశాను. చూసారా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మొత్తం కూడా పార్ట్స్ అన్ని కూడా స్లైస్ అయిపోయి ఉన్నాయి. సో ఈ విధంగా ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసేసి నేను ఆబ్జెక్ట్ ని ఈ విధంగా స్లైస్ చేస్తాను అనమాట. ఇప్పుడు వీటిలో ఫస్ట్ లేయర్ అనేది ఎలా చేసుకోవాలి, దానిపైన సెకండ్ లేయర్ ఎలా ఉండాలి అనేది మిషన్ అర్థం చేసుకుంటుంది. ఓకే, సో ద STL ఫైల్ ఈస్ రెడీ ఇంటూ క్విక్ స్లైస్ అండ్ ఈస్ డిస్ప్లేడ్ గ్రాఫికల్లీ ఆన్ స్క్రీన్ ఇన్ Cartesian coordinates like you see. I take this one is X, this one is called Y, and this one is called Z. See this is the starting point. You can take this is starting point. Okay. ఈ విధంగా కార్టేసియన్ సిస్టమ్ మీన్స్ XYZ సిస్టమ్ లో ఈ విధంగా మనకి స్క్రీన్ అనేది విజిబుల్ అవుతుంది అనమాట. CAD ఫైల్ మనం ఏదైతే తయారు చేసామో అది. ఓకే, అండ్ నెక్స్ట్ బిల్డింగ్ బాక్స్ రిప్రజెంట్స్ maximum build envelope of FDM. That means here we see the maximum portion. See here to here, here to here. That means length of the total length of the y-axis x direction, and similarly total direction of the y direction. This is come from X, this is come from Y. Y distance and X distance, total one layer box అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ మనం చేసిన పని లేదు. ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే STL ఫైల్స్ లో మనం ఫార్మేట్ రెడీ చేసామో మిషన్ డిసైడ్ అవుతా ఉంటుంది. మిషన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ద మాక్సిమం ఎండింగ్ అండ్ మినిమం ఎండింగ్ అనేది మిషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఆ తర్వాత క్విక్ స్లైస్ గివ్స్ us options on FDM system being used. The slice layer thickness, the build and support materials as well as tip size, ఇవన్నీ కూడా మిషన్ అనేది సెట్ చేసుకుంటుంది. ఇక స్టెప్ బై స్టెప్ మనం ఏదైతే పిక్చర్ మనం చేయగానే ఫస్ట్ లేయర్ ఆఫ్ థిక్నెస్ ఎంత ఉండాలి చూడండి. ఎగ్జాంపుల్ ద లేజర్ లేయర్, దిస్ ఇస్ లేయర్ థిక్నెస్ ఎంత ఉండాలనేది డిసైడ్ చేసుకుంటుంది. అలాగే టిప్, ఓకే, ఆ టిప్ సైజ్ కూడా ఎలా ఉండాలి అనేది కూడా మనకి సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. అలా మెటీరియల్ అప్లోడింగ్ అండ్ అన్లోడింగ్, లైక్ హియర్ వి సీ ఫిలమెంట్ దట్ ఈస్ కాల్డ్ మెటీరియల్. వీఆర్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్. ఇప్పుడు ఈ పార్ట్ తయారు చేయడానికి నేను ఏదైతే ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ మెటీరియల్ you see just this is filament material. Okay, this filament material we are going to see here. Yesterday we discussed drives. Okay, drive blocks. Now here I am going to fix here drive blocks, like this is one roller and this is another roller. And this is coming from small motor, gear motor. నేను చెప్పే కదా మీకు ఒక గేర్ మోటార్ ఉంటుందని. ఆ మోటార్ ద్వారా మనకి ఏంటంటే ఈ రెండు రోలర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఇక ఈ ఫిలమెంట్ వచ్చేసరికి మనకి బయట నుంచి ఇలా వస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెంట్ షేప్ ఆఫ్ ఫిలమెంట్. ఈ డిఫరెంట్ షేప్ ఆఫ్ ఫిలమెంట్ వచ్చేసి మనకి డ్రై బ్లాక్ లో పోగానే ఇక్కడ కంప్రెస్ అయిపోతుంది. ఓకే, సో దిస్ వన్ ఈస్ కాల్డ్ హియర్
dry block. That means dry block. Okay, assembly. This one is called dry block assembly. And now this is filament. Okay, this is rollers, extrusion rollers. Then here we see supports. This is supports. I show you cross-sectional view. This is the cross-sectional view of this. Okay. So here, tip. See this. Like that. ఈ టిప్ సైజ్ ఎంత ఉండాలి ఏంటి అనేది మనకి మిషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇది మన ఆబ్జెక్ట్ తయారయ్యే ఫస్ట్ లేయర్. ఇది పార్ట్స్ being built. Parts being built. Now this one is called tip. Okay, as well as tip size ఎంత ఉండాలి ఏంటి అనేది ఇక్కడ మనకి ఈ పిక్చర్ యొక్క ఫస్ట్ లేయర్ థిక్నెస్ ను బట్టి మనకి ఇక్కడ టిప్ సైజ్ అనేది సెలెక్ట్ చేయబడుతుంది. దాన్ని బట్టి మనం ఈ టిప్ అనేది మార్చుకోవచ్చు. సైజుని బట్టి మనం ఇక్కడ టిప్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ డార్క్ గా గీస్తే కదా, ఇది లేయర్ అనమాట. ఇది ఫస్ట్ ఫిలమెంట్ అనేది ఈ విధంగా వచ్చేసి థిన్ లేయర్ వచ్చేసి ఫస్ట్ ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది. దానిపైన ఇంకొక లేయర్. ఓకే, సో ఈ విధంగా మనం ఇది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం దిస్ ఇస్ టోటల్లీ వీఆర్ గోయింగ్ టు సీ హియర్ CAD ఫైల్ ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్ బట్టి మనకి ఇక్కడ సైజ్ అనేది సెలెక్ట్ చేయబడి ఉంటుంది. ఓకే, వీఆర్ గోయింగ్ టు సీ సెకండ్ వన్, పార్ట్ సైజ్. Second one, part size. The part must fit into the building box. If not, it will either have to be scaled down to fit or be sectioned so that the pieces can be built separately and then bonded together. Like, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీస్ ఆఫ్ ఇది ఉంది, ఇక ఈ టోటల్ వచ్చేసరికి ఏంటంటే మనకి కూల్ ప్యాడ్ లో మనకి మొత్తం కూడా పాసిబుల్ అవ్వలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైజ్ ఎక్స్ డైరెక్షన్ అండ్ వై డైరెక్షన్ లెంత్ విడ్త్ మనకి కూల్ ప్యాడ్ లో సెట్ అవ్వలేదు. కూల్ ప్యాడ్ లో సెట్ అవ్వలేదు అంటే ఆటోమేటిక్ మనం ఏం చేయాలి, దీనిని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఫస్ట్ పార్ట్ ని సపరేట్ గా తయారు చేసి సెకండ్ పార్ట్ ని సపరేట్ గా తయారు చేసి ఈ రెండింటిని అతికించుకోవాల్సి వస్తుంది. ఓకే, మాక్సిమం ఇలాంటి చిన్న చిన్న పీసులు అయితే మనం డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని బిగ్ పార్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ బిగ్ పార్ట్స్ అనేవి వచ్చినప్పుడు మనం వాటిని ఖచ్చితంగా ఈ విధంగా మనం డివైడ్ చేసేసుకొని పార్ట్స్ ని విడివిడిగా చేసుకొని అది తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ హియర్ పార్ట్ సైజ్. ఓకే, సపరేట్ గా తయారు చేసేసి బాండ్ చేసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఓరియంటేషన్ అండ్ పొజిషనింగ్. Okay, orientation and positioning. Once the part has been built in appropriate build size, the part should be oriented in an optimum position of our building. So మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక పార్ట్ అనేది మనం అప్రాక్సిమేట్లీగా అనుకునే అప్రాక్సిమేట్లీ ఇంత సైజ్ అని అనుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రిపేర్ చేసాం. ఓకే, ఇక నెక్స్ట్ ఓరియంటేషన్ చేసుకోవాలి. అంటే ద షేప్ ఆఫ్ ది పార్ట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్. మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే షేప్ ఆఫ్ ది పార్ట్. ఈ ఓరియంటేషన్ అంటే ఏం లేదు, ఈ షేప్ ఎలా అయితే ఉందో ఆ షేప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, మన సెల్ డోమ్ వచ్చేసి ఏ విధంగా ఉండాలి అనేది మనం చూడండి ఇక్కడ. ఈ షేప్ సైజ్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇన్ దట్ సమ్ ఓరియంటేషన్స్ మే రిక్వైర్ లెస్ సపోర్టింగ్ అండ్ ఆఫ్ ఓవర్ హ్యాంగ్స్ దాన్ అదర్. ఎందుకంటే మనకి ఈ షేప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంది, ఇక్కడ లేయర్ ఫామ్ చేసేటప్పుడు చూసారు ఇక్కడ గ్యాప్ కావాలి మనకి. ఒరిజినల్గా ఏంటి, ఇది ఒక తొట్టి లాగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఇక్కడ సపోర్ట్స్ లేవు. మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే చూడండి, సపోర్ట్ లేదు చూసారా,
ఇక్కడ మొత్తం కూడా మనకి గ్యాప్ కావాలి. మరి గ్యాప్ కావాలన్నప్పుడు లేయర్ అనేది చూడండి, మనకి లేజర్ వచ్చేసి ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత వై డైరెక్షన్, ఆ తర్వాత ఎక్స్ డైరెక్షన్. సో ఫస్ట్ లేయర్ వరకు మనకు ప్రాబ్లం లేదు, బట్ సెకండ్ లేయర్ ఆల్సో నో ప్రాబ్లం. థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్, అలా పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఇలా బెండ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి, పడిపోయే అవకాశాలు ఉంటాయి. దానికోసం అని చెప్పేసి మనం ఇక్కడ సపోర్ట్స్ ఏమైనా కావాలి అనుకున్నప్పుడు సపోర్ట్స్ అనేవి కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద ఓరియంటేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ పార్ట్, ద ఫోర్త్ వన్, ఆపరేషన్ ఫోర్త్ ఈజ్ స్లైసింగ్. ఓరియంటేషన్ అయిపోయినాక స్లైస్. ఫస్ట్ ఏం చేసాం, క్యాడ్ మోడల్ ప్రిపేర్ చేసాం నీట్గా. క్యాడ్ మోడల్ ప్రిపేర్ చేసేసి దాన్ని STL ఫైల్ కింద కన్వర్ట్ చేసి ఆ తర్వాత మనం పార్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాం. పార్ట్ సైజ్ అంటే మ్యాక్సిమం లెంత్ అండ్ మినిమం లెంత్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత సెలెక్ట్ చేసుకున్న పార్ట్ని ఓరియంటేషన్ కూడా చేసాం. అంటే సైజుని బట్టి దానికి ఏమైనా సపోర్ట్స్ కావాలంటే సపోర్ట్స్, అవసరం లేదనుకుంటే లేదు. ఓకే, ఆ విధంగా మనం ఓరియంటేషన్ చేసాం. ఓరియంటేషన్ చేసిన తర్వాత ఇప్పుడు స్లైసింగ్. సో స్లైసింగ్, వాట్ ఈస్ స్లైసింగ్? స్లైసింగ్ అంటే వన్స్ ద పార్ట్ హ్యాస్ బీన్ ప్రాపర్లీ ఓరియంటెడ్, వన్స్ the part has been properly oriented and are scaled, it must be sliced. ఒక్కసారి మనం పార్ట్ అనేది ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత ఇక మనం తప్పకుండా దాన్ని స్లైస్ చేసుకోవాలి. స్లైసింగ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఆపరేషన్. అది ఆల్రెడీ మీకు చెప్పాను. స్లైసింగ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఆపరేషన్ దట్ క్రియేట్స్ థిన్ హారిజంటల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ STL file that will later be used to create control code for the machine. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఒక థింగ్ చెప్తాను మీకు. ఇప్పుడు అదే లేయర్ స్లైస్ అంటే ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ బేస్ ఆఫ్ సెల్ ఫోన్ జోన్. నౌ ఐ టేక్ సెపరేట్లీ. దిస్ ఈస్ ఫస్ట్ లేయర్, ఈ హోల్స్. ఓకే, ఈ విధంగా మనకు ఫస్ట్ లేయర్ ఫామ్ అవ్వాలి. దీంట్లో వచ్చారు స్లైస్. చూడండి, హారిజంటల్ థిన్ లేయర్. ఇక్కడ చూసారా, ఈ విధంగా లేయర్ ఫామ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా హారిజంటల్ థిన్ లేయర్. మళ్ళీ గ్యాప్, హాలో దగ్గర వచ్చేసరికి లేజర్ పైకి మూవ్ అవుతుంది, కొంచెం Z యాక్సిస్ డైరెక్షన్ తీసుకుంటుంది. సో ఈ విధంగా మనకి హారిజంటల్ థిన్ లేయర్స్ ఫామ్ అవుతా ఉంది. ఈ విధంగా మీరు చూసినట్లయితే ఒరిజినల్గా మన మిషనింగ్ ఆపరేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి మూవ్ అవుతా ఉంటుంది లేయర్. సో ఎంటైర్లీ ఆఫ్టర్ ఫస్ట్ లేయర్, కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ లేయర్, దిస్ ఇస్ కాల్డ్ స్లైసింగ్. ఈ పెన్ ఏదైతే మూవ్ అవుతుందో ఆ పెన్ లేజర్ అనుకోండి. చూడండి, ఈ టిప్ ఇలా మూవ్ అవుతా ఉంటుంది. మూవ్ అయిపోయి ఫస్ట్ లేయర్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. చూసారా, ఫస్ట్ లేయర్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇన్ క్విక్ స్లైస్ ద స్లైస్ థిక్నెస్ కెన్ బి చేంజ్ బిఫోర్ స్లైసింగ్. మనం ఎప్పుడైతే ఈ స్లైస్ చేసేటప్పుడు ఈ థిక్నెస్ ఎంత ఉండాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 0.5 కావాలా, 1 mm కావాలా అనేది. ఓకే, ద రేంజ్ ఆఫ్ దిస్ మెయిన్లీ we can decide 0.05 inches to maximum is 0.015 inches we can take. ఒక ఆపరేషన్ తయారు చేయాలంటే మనం ఈ విధంగా ఫస్ట్ లేయర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సిమిలర్ మేనర్ యూ కెన్ డిసైడ్ సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అండ్ ఫైనల్. లైక్ దట్ ఇట్ కెన్ డ్రా ది. ఈ విధంగా మనకి లేయర్స్ అనేవి ఫామ్ అవుతూ ఫైనల్లీ విల్ గెట్ దిస్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. ఈ విధంగా లేయర్స్ ఫామ్ చేసుకుంటూ ఫైనల్గా మనకి ఏదైతే ఆబ్జెక్ట్ అనుకున్నామో ఆ ఆబ్జెక్ట్ అనేది తయారవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ FDM. సో టోటల్గా 4 స్టెప్స్లో మనం ఈ ఆపరేషన్ని కంప్లీట్ చేసాం. The step 1 is coming here, CAD file preparation. Step 1 is CAD file
ప్రిపరేషన్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. ఓకే, మీకు అర్థం కావడం కోసం నేను ఇలా ఒక డోమ్ అనేది శాంపిల్ పీస్ కోసం తీసుకొని చెప్పాను. మీరు ఇవన్నీ కూడా గీయాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ అన్నప్పుడు మీరు గీయాల్సింది ఈ పిక్చర్. అలాగే ఇప్పుడు ఇంకొక పిక్చర్ డ్రా చేస్తాను, అవి గీసి చూపించండి చాలు. ఓకే, అది ఏంటంటే ప్లాట్ఫామ్. మనకు వచ్చేసరికి ఏంటంటే కూల్డ్ ప్లాట్ఫామ్ ఉంటుంది చూసారు, ఇదిగోండి ఈ విధంగా. ఇది వచ్చేసరికి ఏంటంటే కూల్డ్ ప్లాట్ఫామ్. నౌ ఐ టేక్ సెంట్రలైజ్డ్ యాక్సిస్. సో దిస్ వన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్ టిప్. See here tip. So this is extrusion process. ఎక్స్ట్రూషన్ తర్వాత మనకి సన్న లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఈ కూల్ ప్యాడ్ మీద లేయర్స్ లాగా ఈ విధంగా ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ఇక్కడ లేయర్. ఓకే, వాట్ ఈస్ దిస్ మీన్ హియర్? కూల్డ్ ప్లాట్ఫామ్ hardens థర్మోప్లాస్టిక్. ఎప్పుడైతే కూల్ ప్యాడ్ లోకి ఈ స్లైస్ చేసిన ఫస్ట్ లేయర్ ఫామ్ అయిందో ఆటోమేటిక్గా అది హార్డ్ అయిపోద్ది. హార్డ్ అయిపోగానే మనకి ఇంకోటి ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా సెకండ్ లేయర్ ప్రిపరేషన్కి రెడీ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ డ్రై వీల్స్ లిక్విఫైడ్. దిస్ ఈజ్ లిక్విఫైడ్. ఈ లిక్విఫైర్లో నుంచి మనకి మెటల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ హీటెడ్ ఫిలమెంట్, లైక్ వ్యాక్స్ లాగా ఉంటుంది. దిస్ ఈజ్ హీటెడ్ ఫిలమెంట్. ఈ హీటెడ్ ఫిలమెంట్ ఈ విధంగా వస్తుంది. దిస్ ఈజ్, మీరు ఇదిగో ఈ పిక్చర్ ఒకటి, అలాగే ఇక్కడ చూడండి ఈ పిక్చర్ ఒకటి డ్రా చేస్తే సరిపోతుంది. ఇది మీకు అర్థం కావడం కోసం నేను మోడల్ చెప్పాను. ఓకేనా? సో దట్ ఈస్ ద క్యాడ్ ఫైల్. ఎలా ప్రిపేర్ చేస్తామంటానికి ఇది, స్లైస్ ఎలా చేస్తామంటానికి, అలాగే మనకి ఎలా ట్రయాంగులర్ ఫైల్ కన్వర్ట్ అయ్యాక ఎలా చూపిస్తుంది సిస్టంలో అంటానికి మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా నేను డయాగ్రామ్ డ్రా చేశాను. సో ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్ క్యాడ్ ఫైల్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ పార్ట్ సైజ్, థర్డ్ వన్ ఈజ్ ఓరియంటేషన్ అండ్ పొజిషనింగ్, ఫోర్త్ వన్ ఈజ్ స్లైసింగ్. సో ఈ విధంగా 4 స్టెప్స్లో మనం ఆపరేషన్ అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక దీంట్లో వచ్చేసరికి ఏంటంటే బిల్డ్ పారామీటర్స్ ఎలా ఉంటాయి. Now we are going to see here build parameters. Now we are going to see here build parameters. The build parameters, first one is sets. Okay, sets means మనకి ఏదైతే ఆబ్జెక్ట్ అని చెప్పానో ఆ ఆబ్జెక్ట్ మొత్తం ఎలా ఉండాలనేది సెట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ రీడ్ విత్. హియర్ ఈజ్ coming from the parameter width of the object. Third one is fill spacing. Fill spacing means ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్న వాటిల్లో మనం స్పేసింగ్ మొత్తం కూడా ఫిల్ చేయాలి. ఇది వన్ టైప్ ఆఫ్ పారామీటర్. లైక్ చూడండి, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉందో ఈ ఆబ్జెక్ట్ తయారు చేయడానికి ఇక్కడ మనకి ఒక లేయర్కి ఇంకొక లేయర్కి మధ్యలో స్పేస్ అనే గ్యాప్ రాకూడదు. స్పేసింగ్ గ్యాప్ వచ్చిందంటే ఇట్ విల్ క్రియేట్ క్యావిటీస్. ఆ విధంగా వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మన మెటీరియల్ వచ్చేసరికి స్ట్రెంత్ని కోల్పోతుంది. అవి త్వరగా ఇరిగిపోయే పాసిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ విధంగా రాకుండా ఉండటం కోసం మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే స్పేసింగ్. ఓకే, ఫిల్ స్పేసింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ వి సీ you just observe this one, creating and outputting feeds. Creating and outputting reads. This is another parameter. And next one is getting a build time. Getting a build time estimates. ఎంత టైం పడుతుంది, ఒక ఆబ్జెక్ట్ తయారు చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది అనేది కూడా మనం ఇక్కడ ఎస్టిమేట్ చేసుకోవాలి.
నెక్స్ట్ బిల్డ్ ఎ పార్ట్, తర్వాత మనం పార్ట్ తయారు చేయాలి. నెక్స్ట్ ఫినిషింగ్, ఫినిషింగ్ ఏ FDM ఏ పార్ట్. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హియర్ బిల్డ్ పార్ట్స్. ఓకే, రొటేట్ అవుతుంది, ఒక్క నిమిషం. Yes, correct. Okay, so these all are the build parameters of this FDM. And now we are going to see applications. See here applications. In applications of this concept or design visualization, and a concept or design visualization lo use chestam. Direct use components, investment casting, medical applications, flexible components, conceptual modeling, fit, form and functional applications and models for other manufacturing process, and investment casting and injection modeling. Investment casting and injection modeling. These all are the applications of FDM. And then we are going to see advantages. So see here advantages: strength and temperature capability of build materials, safe laser-free operation, easy part processing, quick and cheap generation of models, easy and convenient data building, no worry of possible exposure to toxic chemicals, lasers or a liquid polymer both. ఏవైనా సరే ఉన్నాయంటే ఎక్స్పోజర్స్ కి మనకి దీని గురించి వరి అవసరం పని లేదు. నో వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ప్రొడ్యూసింగ్ ది మోడల్. ఇక్కడ వేస్టేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. నో రిక్వైర్మెంట్ ఆఫ్ క్లీనప్, ఇక్కడ ఎటువంటి క్లీన్ చేసే అనేది ఉండదు. సో క్విక్ చేంజ్ ఆఫ్ మెటీరియల్ కూడా చాలా త్వరగా చేంజ్ చేసుకోవచ్చు. దీస్ ఆల్ ఆర్ advantages of FDM. Okay, so now we are completing FDM and now we are going to see disadvantages. So here we see disadvantages. Right. Okay, come on. Yeah. Process is slower than LBS, that means laser based systems. ఈ లేజర్ బేస్డ్ సిస్టమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాసెస్ స్లోగా ఉంటుంది. బిల్డ్ స్పీడ్ ఈజ్ లో, తయారు చేసే స్పీడ్ వచ్చేసి మనకి చాలా తక్కువగా ఉంటుంది, అంటే స్లోగా ఉంటుంది. థిన్ వర్టికల్ కాలమ్ ప్రొవైడ్ డిఫికల్ట్ టు బిల్డ్ విత్ FDM. FDM లో మనం బిల్డ్ చేయాలంటే ఈ వర్టికల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, పల్చటి వర్టికల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బిల్డ్ చేయడం కష్టం. Physical contact with extrusion can sometimes tackle or at least shift then vertical columns and walls. ఇక్కడ వచ్చేసరికి అంటే కాంటాక్ట్ విత్ ఎక్స్ట్రూషన్ అంటే ఒకదానికొకటి అతుక్కుపోయే విధానంలో కొంచెం రిస్కీ ప్రాసెస్. రిస్ట్రిక్టెడ్ యాక్యురసీ డ్యూ టు ది షేప్ ఆఫ్ ది మెటీరియల్ యూస్డ్. వైర్ ఆఫ్ 1.27 mm డయామీటర్. ఇక్కడ చూడండి, ఇది ఫిక్స్డ్, ఇంతకంటే మనం ఎక్కువగా తీసుకోలేం దీంట్లో, ఎందుకంటే ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ లో మనం చెప్పుకున్నాం కదా, రోలర్స్ ఉంటాయి కదా, ఈ గ్యాప్ మెయిన్ ఫిక్స్డ్ గ్యాప్ ఉంటుంది. సో ఆ ఫిక్స్డ్ గ్యాప్ డయామీటర్ లో మనం మెటీరియల్ అనేది సప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లిమిటెడ్ పొజిషన్. సో 1.27, దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ది FDM. Okay, next we are going to see Unit 3, powder based rapid prototyping systems. So, powder based rapid prototyping system we are going to discuss in next class.
So we completed solid, liquid, and next we are going to see powder. These all are the 3 types. Okay, right. And right, if people have any doubts, you can ask. First, I changed the mute. Unmute themselves. Okay. You just unmute yourselves. Okay, right. Any doubt? Pramila? సార్ డౌట్ ఏం లేదు కానీ క్యామ్ మాత్రం మీరు రొటేట్ చేసినట్టున్నారు సార్. అవును, అది రొటేట్ అయింది. అందుకని మొబైల్ తిప్పుతుంటే చూసాను, మొబైల్ తిప్పుకోవాల్సి వస్తుంది. మొబైల్ తిప్పుతుంటే ఇక్కడ ఏమో స్క్రీన్ రొటేట్ అయిపోతుంది సార్, కన్వీనియంట్ లేదు. ఓకే ఓకే, ఈసారి ఫిక్స్ చేస్తానులే నేను అది. ఓకేనా? ఆటోమేటిక్ రొటేషన్ ఉంది అనుకోండి సార్ మీ దానికి. అదే అదే, అది ఆఫ్ చేస్తాను నేను. ఓకే సార్. ఓకేనా? ఓకే. ప్రమీల అటెండెన్స్ తీసుకున్నా సార్. ఓకేమా. ఆఫ్టర్నూన్ క్లాస్ ఉన్నాయి సార్. ఆఫ్టర్నూన్ ఉంటాయిగా. ఇప్పుడు మనకి ఇప్పుడు రికార్డింగ్ ఓకే. డౌట్స్ ఏం లేవు కదా మీకు సబ్జెక్ట్ లో? స్టాప్ చేస్తున్నాను. ఓకే, స్టాప్ ది రికార్డింగ్.